హలో యస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. లలితమ్మ గారు అలియాస్ లలిత కుమారి. మీరు ఈవిడ్ని చాలా సినిమాల్లో చూసుంటారు. మీకు కొన్ని పేర్లు చెప్పాలి. సినిమా పేర్లు అంటే గీతా గోవిందం, సీతారామం, రీసెంట్గా వచ్చిన హనుమాన్ మూవీలో కూడా యాక్ట్ చేశారు. మంచి ఆర్టిస్ట్. మిమ్మల్ని డైరెక్ట్ పరిచయం చేస్తాను, ఇక లేట్ చేయను. లలిత గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. అందరూ లలితమ్మ లలితమ్మ అని ఎక్కువ పిలుస్తారేమో కదా లలిత గారు కంటే. పిల్లలు బామ్మ అమ్మమ్మ అంటారు, ఉం. కొంచెం పెద్దవాళ్ళు అమ్మ అని అంటారు, లలితమ్మ అని. నేను మీరు కలిసి ఒక 2 ప్రాజెక్ట్స్ చేసామా, ఇప్పటికి 3 అనుకుంటా, ఒకటి గుర్తులేదు నాకు లాంగ్ బ్యాక్. రెండు చేసి అంతకుముందు కూడా నేను మిమ్మల్ని కలిసాను, ఏ మూవీలో కలిసాను గుర్తులేదు. బట్ రీసెంట్గా అయితే అదొక ఓం శాంతి ఒకటి, భగవంతుడు ఒకటి. నైస్ అమ్మ. అంటే నేను మిమ్మల్ని షూట్లో చూసినప్పుడు నేను అనుకున్నాను అనమాట, అంటే ఎంత చక్కగా ఎంత ఎంతూసియాస్టిక్గా షూటింగ్కి వస్తారు. అంటే చక్కగా మీవన్నీ మీరు మీ సామాగ్రి అంతా సర్దుకొని నీట్గా పొద్దున్నే లేచి ఒక 4 చక్కగా షూటింగ్కి వస్తారు. ఆ షూటింగ్లో కూడా అంటే షూటింగ్ అన్న తర్వాత చాలా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎండలో కూర్చోవాలి, బయట కూర్చోవాలి, గంటలు నిల్చోవాలి. బట్ వాటన్నిటికి కూడా మీరు నవ్వుతూ చక్కగా షూటింగ్ చేశారు. ఇష్టమైన ప్రొఫెషన్ అయితే కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుండి? మా ప్రాపర్ నూజివీడు దగ్గర విసినపేట అండి. మా ఫాదరు స్కూల్ టీచర్ చేసేవారు. అక్కడ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత విజయవాడ వచ్చాం. అక్కడ కొద్ది కాలమే ఉన్నాం. తర్వాత ఏలూరు వచ్చి, ఏలూరు నుంచి అటా తిరిగి ఫైనల్గా హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. ఉద్యోగం అంటే ఏం చేసేవాళ్ళు మీరు? స్టార్టింగ్ హౌస్ వైఫేనమ్మా. తర్వాత మా హస్బెండ్ వచ్చేసి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ చేశారు. నేను వచ్చేసి వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీ అండి. సారీ ఏంటమ్మా? వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీ అంటారు. అయితే వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీ అయినా నాతో మొత్తం టైపింగ్ వర్క్, ఆఫీస్ వర్క్ అన్నీ అవే చేసేదాన్ని. వర్క్ ఛార్జర్ ఎంప్లాయీ. వర్క్ ఛార్జర్ ఎంప్లాయీ అంటే మనకి ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, వర్క్ ఇన్స్పెక్టరు, హెల్పరు అట్లాగనమాట. ఓకే. అదే క్వాలిఫైడ్ అని చెప్పేసి నాతో టైపింగ్ వర్క్ అది చేయించుకునేవారు. అవునా, మీరేం చదువుకున్నారు? నేను ఎంఏ ఎల్ఎల్బి అండి. ఇంగ్లీషు తెలుగు టైప్ హయ్యరు. ఓకే. కంప్యూటర్ 95-96లో డిటిపి ఆపరేటరు, ఎంఎస్ ఆఫీస్ చేశాను. అప్పో, అంటే తర్వాత ఉద్యోగం చేశారా మరి? ఫస్ట్ హౌస్ వైఫ్ అన్నారు కదా. 89 నుంచి 2002 వరకు జాబ్ చేశానండి. ఇక్కడ ఏం జాబ్ చేశారు? వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీగా చేశాను. సేమ్ అదే. తర్వాత విఆర్ఎస్ పెట్టేశానండి. విఆర్ఎస్ పెట్టేసి జాబ్ చేసేటప్పుడే నైట్ కాలేజీలో లా చదివాను. లా ప్రాక్టీస్ చేశానండి అప్ టు 17th వరకు. 2017 వరకు. ఎప్పటి నుండి? 2003 నుంచి 2017 వరకు. ఓకే. ఎక్కడ ప్రాక్టీస్ చేశారు? హైదరాబాద్ అండి. రంగారెడ్డి కోర్టు, సంగారెడ్డి, కూకట్పల్లి కోర్టు. లాయర్ గారితో మాట్లాడుతున్నానైతే నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే అమ్మా, 17 వరకు చేశారు. మరి సినిమాల వైపు మక్కువ ఎలా కలిగింది? ఎప్పుడు వచ్చారు సినిమాల్లోకి? నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. నా 17వ సంవత్సరంలో మా ఫాదర్ని అడిగాను, నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం నాన్నగారు. 15వ సంవత్సరం, 17 కాదు. అడిగితే అప్పటి కాలం వాళ్ళకి విలేజ్ పీపుల్ సహజంగా ఒక 5,000 ఖర్చు పెడితే సినిమాల్లోకి వెళ్తే ఎంతవరకు సక్సెస్ అవుతావు అన్నది తెలీదు. అదే 5,000 ఉంటే నీకు పెళ్లి చేసి చెప్తారండి, పంపించవచ్చు కదా అని అన్నారు ఫాదర్. ఎంతమంది మీరు? మేము 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలండి. ఆ రకంగా మ్యారేజ్ షిఫ్ట్ అయిపోయింది లైఫ్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ట్రై చేసా, కానీ ఆఫీసులు అవి తెలియక ప్రాపర్ వేలో వెళ్ళకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి డ్రాప్ అయిపోయాను అనమాట. దీంట్లో సిటీ కేబుల్లో స్క్రోల్ వస్తుంటే నేర్పిస్తాము, 3 సినిమాలు 3 ఇవి సీరియల్స్ చేసేంత వరకు ఆఫీసులు చూపిస్తాము. అవునవును, అడ్వర్టైజ్మెంట్ చూసి దానికి కూడాను 1 సంవత్సరం భయపడ్డా వెళ్ళడానికి. తర్వాత ధైర్యం చేసి వెళ్ళా, కనీసం ఆఫీస్ అడ్రస్లు, ఫోన్ నెంబర్ల కోసం. మీ హస్బెండ్ ఒప్పుకున్నారా? ఆయన సపోర్టివ్గా ఉండేవాళ్ళు. మనము తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడక్కర్లేదు.
మన అంతరాత్మకి మనం సమాధానం చెప్పుకోగలిగితే చాలు అనే మెంటాలిటీ. అక్కడికి వెళ్ళారు, ఆఫీసులకి వెళ్ళారు. ఆయన పాపం చూసి మీకు ట్రైనింగ్ అవసరం లేదమ్మా అని చెప్పేసి కుర్రాన్ని ఇచ్చి పంపించేవారు. అయితే ఈ అమౌంట్ అది కట్టేసాను, వాళ్ళు అడిగిన అమౌంట్ కుర్రాన్ని ఇచ్చి పంపించేవారు. ఆఫీస్కి ఇంత అని చెప్పి అతనికి పే చేయండి అని. ఆ రకంగా ఫస్ట్ నేను సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేశానమ్మా. కుర్రాన్ని ఇచ్చి పంపించడం అంటే ఏంటి? ఆఫీసులకి, ఆఫీస్ అడ్రస్లు నాకు తెలియవు కదా. ఓకే, మూవీ ఆఫీసర్స్కి ఆయన పంపించేవారు. కుర్రాడు తీసుకెళ్ళేవాడు. ఆ టైంలోనే దిల్ రాజు గారి ఆఫీస్కి వెళ్తే వాళ్ళు సెలెక్ట్ చేశారు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్కి. అది ఫస్ట్ సినిమా. ఓకే. తర్వాత తేజ గారి ఆఫీస్కి వెళ్ళాము. ఆయన అన్నారు, ఇదేనా ఫస్ట్ అంటే ఇదేనండి అంటే, అందరూ మా ప్రాణాలు తీయడానికి వస్తారేమిటి అని అన్నారు. ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోకపోతే మేము ఎట్లా వస్తామండి, మీరు ఆపర్చునిటీ ఇవ్వండి, నచ్చితే కంటిన్యూ చేస్తాం, లేదు అంటే డ్రాప్ అయిపోతాం అని. ఆ రకంగా ఆయన తీసుకున్నారు తేజ గారు. అయితే ఆయన దగ్గర చేయడం అందరూ భయపడతారు కానివ్వండి, లేదండి ఆయన మనకి మంచి ట్రైనింగ్ ఇస్తారండి. తేజ గారి దగ్గర చేస్తే మనం ఏ ఇన్స్టిట్యూషన్లోనూ ట్రైనింగ్ తీసుకోకపోయినా హ్యాపీగా వెళ్ళిపోగలుగుతాం. మంచి గురువు అండి. నేనైతే అదే చెప్పుకుంటాను, నేను ఏకలవ్య శిష్యురాలను ఆయనకి అని అంట. చిన్న చిన్న టిప్స్ దాన్ని ఫాలో అయిపోతే చాలు, మనం హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఆయన్నే నా గురువుగా భావిస్తాను. అంటే ఏ డైరెక్టర్ అయినా ఒక్క రకం, ఆయన ఒక రకం, అందరూ మంచి గురువులే. అంటే నేర్చుకోవాలి అంటే తేజ గారు లాంటి వ్యక్తి దగ్గర అయితే ఆయన తిడతారు, కొడతారు అంటారు, కానీ అది తప్పండి. ఎందుకంటే 10 మందిలో మనం ఆయన తిట్టారు అంటే మనలో కసి పెరుగుతుంది. ఇంతమంది ముందు మనం తిట్లు తిన్నాం, మళ్ళీ ఇంకోసారి ఆ పని చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి, మాట పడకూడదు అనేటువంటి పౌరుషం పట్టుదల పెరిగి జాగ్రత్తగా చేస్తామండి. అది నా ఫీలింగ్. వాళ్ళకు కూడాను ఒక ఇది ఉంటుంది కదా, 10-15 టేకులు తీసుకుని చెప్పినా కూడా వినిపించుకోకపోతే విసుగొస్తుంది ఏ డైరెక్టర్కైనా, కామన్. అది మనం అర్థం చేసుకుని ఫాలో అవ్వగలిగితే హ్యాపీ లైఫ్. ఇప్పుడు వరకు ఎంతమంది యాక్టర్స్తో పని, ఓవరాల్ ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు మీరు? ఒక 75-80 దాకా చేశానమ్మా. 80 సినిమాలు చేశారు. మీకు ఈ 80 సినిమాల్లో ఈ యాక్టర్తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన యాక్టర్ అనిపించిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా? అందరితోటి మెయిల్ కానీ ఫీమేల్ కానీ మీకు బాగా నచ్చిన, ఇప్పటికీ బాగా నచ్చే వాళ్ళు? అందరితోటి నేను కంఫర్ట్గానే ఫీల్ అయ్యానమ్మా. అందరూ కూడా నన్ను హీరోలు ఏంటి, మన గీతగోవిందంలో చేసిన విజయ్ దేవరకొండ, బాగున్నారా బామ్మగారు అని పలకరించేవారు. అమ్మాయి రష్మిగా కూడా అమ్మమ్మ బాగున్నారు అంటే ఆ సినిమాకి తగ్గట్టుగా పిలిచేవాళ్ళు, ఒకళ్ళు బామ్మ అంటే ఒకళ్ళు అమ్మమ్మ అని. ఆ రకంగా రీసెంట్గా సరిపోదా శనివారం చేసాము నానిగారితో మొన్న. ఓకే. ఆయన కూడా బాగా కోఆపరేట్ చేశారు, బాగా చేశారమ్మా అని ఆయనతోటి కలిసి చేసామండి. నానిగారిది వర్కింగ్ ఎలా ఉంది? ఆయన ఎలా ఉంటారు సెట్లో? మీకు ఏమనిపించింది ఆయన యాక్టింగ్ చూస్తే? కూల్ పర్సన్, వెరీ కూల్. మన ఇంట్లో పిల్లాడు ఎట్లా ఉంటాడు